టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత గడిచిన కొన్ని నెలలుగా సినిమాలకి దూరంగానే ఉంది. ముఖ్యంగా నాగ చైతన్య విడాకుల తర్వాత సమంత జీవితం చాలా మలుపు తీసుకుంది. ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధితో ఇప్పటికీ పోరాడుతూనే ఉంది సమంత. ఈ వ్యాధి నుంచి కోలుకోవటానికి ఇతర దేశాలలో కూడా సమంత చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా ఈవెంట్స్కి, అవార్డు ఫంక్షన్స్లలో కూడా పాల్గొంటూ ఉంది. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో కనిపించింది ఈ అమ్మడు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏడాది కాలం ఇండస్ట్రీకి దూరమైన సమంత ఇప్పుడిప్పుడే నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ పైనే మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది సమంత. ఇకపోతే సోషల్ మీడియాకి పరిమితమైన సమంత ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొనగా ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన సమంత ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ ఆమె అభిమానులు సైతం వాపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ నిత్యం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది సమంత. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో మోటివేషన్ కోర్సు షేర్ చేసింది సమంత. అందులో ఆమె ఇంగ్లీష్లో ఇలా రాసుకొచ్చింది: ప్రేమంటే త్యాగం అంటూ ఒక ఎమోషనల్ పోస్టుని రాసుకుంది. చాలామంది వ్యక్తులు స్నేహమైన రిలేషన్షిప్లో అయినా ఇద్దరి అంగీకారం ఉండాల్సిందే. అందుకు ఈ విషయాన్ని తాను కూడా అంగీకరిస్తాను అంటూ తెలిపింది. కొన్నిసార్లు మీరు ప్రేమ ఇవ్వండి నేను ఇస్తానని చూపించినా కూడా అవతలి వ్యక్తి ప్రేమ ఇచ్చే స్థితిలో లేనప్పుడు మనం కూడా ఈ విషయాన్ని తెలుసుకునే లోపు కొన్ని సంవత్సరాలు అవుతుంది అంటూ సమంత తెలిపింది. అయితే ప్రేమ ఇవ్వటం అనేది ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు అదంతా పూర్తిగా మారిపోయింది. ప్రేమ అంటే ఒక త్యాగం కాదు, ఒక సీజన్ కోసం ఉపయోగించే చిట్కా లాంటిది అంటూ సమంత తెలిపింది. ఇక సమంత ఈ కొటేషన్ షేర్ చేయడంతో ఈమె నాగ చైతన్యపై ప్రేమను చంపుకోలేకపోతుందా? తాను ప్రేమను పంచాలని చూసిన నాగ చైతన్య ఈమె ప్రేమను తీసుకోలేకపోయాడా అంటూ ఆమె అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల సమంత ముంబైలో జరిగినటువంటి ఒక అవార్డు ఈవెంట్లో కనిపించగా సమంతను స్లిమ్ లుక్లో చూసి ఆందోళన చెందుతున్నారు సమంత అభిమానులు. మళ్ళీ సమంతకు ఏమైంది? ఇంకేదైనా రోగం వచ్చిందా? ఏదైనా అనారోగ్య సమస్యలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత సిటాడెల్లో నటించిన వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే సమంతను ఇలా చూసి ఆమె అభిమానులు వాపోతున్నారు. సమంతకు నిజంగా ఏదైనా వ్యాధి వచ్చిందా, లేదా ఆమె విపరీతమైన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఇలా సన్నగా మారిందా అంటూ ఆమె అభిమానులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి సమంత ఇలా అవ్వటానికి కారణం ఆమె ప్రేమ విరహ వేదన కామెంట్ పోస్ట్ పెట్టడంపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. అలా వెళ్ళే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.